నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. ఆర్టీఓ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కోట మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ భవానీ అధ్యక్షతన జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోట మండలంలోని పలువురు నాయకులు వారి గ్రామాల్లోని సమస్యలను వినతిపత్రాల ద్వారా గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గత 3 ఏళ్లుగా కోట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల దుకాణాల బాడుగలు పంచాయతీ వారికి తెలియజేయకపోవడంతో పాలక మండలి చొరవ తీసుకుని దుకాణ బాడుగలను కట్టిస్తే ఇప్పటికీ దుకాణదారులను ఖాళీ చేయించకపోగా దుకాణాల టెండర్లకు ఎవరిని ఆహ్వానించలేదని, పంచాయతీకి ఆదాయాన్ని అందజేసే వనరులను అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని గూడూరు ఆర్డీఓకు తెలియజేశారు. స్పందించిన గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ పోలీసు వారి సహకారంతో దుకాణదారులను ఖాళీ చేయించి వెంటనే టెండర్లకు పిలిచే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. షాప్ కీపర్స్ కూడా లాంగ్ స్టాండ్ పెండింగ్ అమౌంట్స్ అన్ని కూడా క్లియర్ చేశారు. నుంచి వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఆఫ్ 3 years కన్నా ఇవ్వడం రెండిట్లో ఏదో జరగాలన్నా అది లేకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ ఈ మధ్య వాళ్ళు వెకేట్ చేయించడానికి ఎంపీ గారి దృష్టికి తీసుకొచ్చాము. మా సెక్రటరీ కూడా లెటర్ ఇచ్చారు. ఎస్ఐ గారికి సిఐ గారికి కూడా ఒక కాపీ ఇచ్చారు. మాకు పోలీస్ సపోర్ట్ ఇవ్వండి, నేను క్లియర్ చేయించుకుంటాను షాప్స్, కొత్త టెండర్స్ కాల్ఫర్ చేస్తామని చెప్పారు. 2 నెలలు అవుతున్నాం కూడా సిఐ గారు ఎస్ఐ గారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు. దాన్ని వాళ్ళు వికెట్ చేయించి మాకు హ్యాండ్ ఓవర్ చేయడమా లేదా రివైజ్ డేట్స్తో వాళ్ళు కంటిన్యూ చేయించడమా? పంచాయతీ ఇచ్చారు, వాళ్ళు నోటీసులు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కోర్టు పంపినా కూడా అవతలకి ఏం రాలేదు. మనకి అనుకూలంగా ఉండింది. వాళ్ళు అమౌంట్ పే చేసి క్లియర్ చేశారు, అప్డేట్ చేశారు. ఫ్రెష్గా టెండర్స్ కాల్ఫర్ చేయాలా? టెండర్స్ కాల్ఫర్ చేయకుండా జాప్యం చేస్తారు. అలా ఈరోజు మార్కెట్లో అక్కడ రెంట్కి 20,000 30,000 రూపాయలకి ఇచ్చుకుంటున్నారు. వాళ్ళేమో కట్టేది 1800 రూపాయలు. అది ఎంతవరకు సామంజస్యం అనేది మేము అడుగుతూ ఉన్నాం. అది వాళ్ళకి నోటీస్ ఇచ్చింది, వాళ్ళకు కూడా వెళ్ళారు. ఆ కోర్టులో కూడా కేసు డిస్పోజ్ అయిపోయింది. ఆ కాపీ అన్ని చూసిన తర్వాత వీళ్ళు ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు. టైం లిమిట్ కూడా అయిపోయింది. వాళ్ళకి ఇచ్చిన స్టిప్యులేటెడ్ టైం అయిపోయి కూడా నేను కూడా అవుతున్నాను. ఏమాత్రం పట్టించుకోవట్లేదు దాని గురించి. అసలు పంచాయతీకి అడిగినప్పుడు మా షాప్స్ మాకు హ్యాండ్ ఓవర్ ఏమాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది. ఇచ్చారు. ఏజీపీ గారు ఒపీనియన్ కూడా ఇచ్చి మీరు వెకేట్ చేయించవచ్చు, వెకేట్ చేసి టెండర్ కాల్ఫర్ చేయండి అని క్లియర్ కట్ ఏజీపీ గారు కూడా ఇచ్చున్నారు. ఈ షాప్ మినిమం 10,000 రూపీస్ ఆప్షన్ పెట్టకుండా వద్దు, ఆప్షన్ పెట్టండి. 2 ఆప్షన్స్ అడిగాము, ఆప్షన్ పెట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.